శాంతి శాంతి శాంతి. దయచేసి ఎవరి సీట్లో కూర్చోండి ప్లీజ్. వచ్చినట్టు చెప్తుంటారు. మీకు ఏమైనా డౌట్లు సిజిహెచ్ఎస్ కానీ మన జూన్ ఇంక్రిమెంట్ కానీ అవన్నీ కూడా ఆయన విశదీకరిస్తారు. ఆ విషయం మళ్ళీ తర్వాత ఆయన మాట్లాడినప్పుడు చెప్తారు. కానీ ఇప్పుడు మనం ఒక మంచి ఆశయంతో మనం ఈ అసోసియేషన్ స్టార్ట్ చేస్తాం. ఓ 10 మంది కలిసి ఎన్ఎన్ రాజు గారు ఆధ్వర్యంలో మనం స్టార్ట్ చేయడం జరిగింది. 3 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడే కళ్ళు మూసిన 3 సంవత్సరాలు అయిపోయింది. ఇదే విధంగా 30 సంవత్సరాలు కంటిన్యూగా ఉండాలని రానున్న రోజుల్లో యువకులు అంటే కుర్రోళ్ళు ఎవరు రారు మనకి. అందరూ రిటైర్ అయిన వాళ్ళు కొద్దిగా యాక్టివ్గా ఉండాలి. మా చెన్నమనాయుడు లేటోళ్ళు, రాధాకృష్ణ లేటోళ్ళు యాక్టివ్గా ఉన్న యువకులు వాళ్ళు ముందుకు రావాలి పోస్టులు చేయడానికి. ఇప్పుడు మనం ఒక సమావేశం పెట్టుకొని ఈసారి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి మనం అనుకోవడం ఒక కోర్ కమిటీ పెట్టుకోవడం జరిగింది. ఆ కోర్ కమిటీలో భాగంగా మన సత్యారావు గారికి అప్పచెప్పడం జరిగింది. మీ అందరూ మేధో మదనం చేసి ఒక ప్యానెల్గా తయారు చేశారు. అందులో ఎవరైనా ఇంకా ఉత్సవంగా మేము చేస్తామని వచ్చారనుకో అందులో కూడా కలపడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ 3 సంవత్సరాలు బ్రహ్మాండంగా వర్కౌట్ చేసాం. ప్రతి ఒక్కరికి కూడా పేరుని మన రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మర్యాద ఇచ్చుకుంటూ అందరినీ ప్రతి దానికి ఫోన్లు చేసి రప్పించడం అన్ని చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు స్పందించారు, చాలా సంతోషం. ఇన్ ఫ్యూచర్లో కూడా అదే విధంగా రానున్న కార్యవర్గానికి కూడా మీ అందరూ కూడా సహకారం అందజేయాలని కోరుకుంటూ, ఇప్పుడు మన రైబాబు గారు వేరే పని ఉంది దానిలాగా సోషల్ వర్క్ అంటే సర్వీస్ మోటివ్తో ఒక ఎలియన్స్ క్లబ్ అని పెట్టారు. మన ఎంఏఎస్ఓలోని వీళ్ళు హెల్త్ వర్కర్స్ కానీ అందరూ జాయిన్ అయ్యారు. దాంట్లో భాగంగా మన ఎవరైతే లక్ష్మణరావు ఇప్పుడు ప్రజెంట్ సెక్రటరీ దానికి. అదేవిధంగా యోగా పెట్టడం జరిగింది. యోగా కూడా చాలా సక్సెస్ అయింది. మనకి ఎన్ని అంటే ఏది పెట్టినా సరే సక్సెస్ అవుతుంది. అదేంటంటే మనం మంచి మనుషులతో స్టార్ట్ చేస్తున్నాం. అది చక్కగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మూడు విభాగాలు మన ఎంఏఎస్ఓతో స్టార్ట్ అయ్యాయి. 4 విభాగాలు. 4 విభాగాలు కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. చాలా సంతోషం. అదేవిధంగా ఇప్పుడు ఏలియన్స్ కూడా వస్తారు. ఆయన కూడా 2 విషయాలు మనకు తెలియజేస్తారు. అలాగే జిఎన్ శ్రీధర్ గారు కూడా వస్తారు. ఆయన 2 విషయాలు తెలియజేస్తారు. మన రైబాబు గారు తెలియజేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మన ఎజెండాలోకి వెళ్తే ఈ సంవత్సర కాలంలో 2 సంవత్సరాలు మన అయిపోయింది. యాకబ్ గారు సెక్రటరీ మానవాళులు కానీ పరంపదించిన వారికి కూడా భగవంతుడు ఆత్మశాంతి కలిగజేయాలని చెప్పి 2 నిమిషాలు మౌనం పాటించి రోజు మెంటల్ హాస్పిటల్ ఏదైతే ఉందో వెల్నెస్ వారికి మనకు అన్ని విధాలుగా సదుపాయంతో అన్ని గేట్లు సదుపాయాలు బాత్రూమ్లు ఏర్పాటు చేసి మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ విషయంలోని ఇలా జరుగుతున్న హాస్పిటల్ విషయంలో కూడా ఎన్నో కరస్పాండింగ్ మనం చేస్తాం. మరి మనకి వెల్నెస్ సెంటర్తో పాటు ఏడీ గారు అడిషనల్ డైరెక్టర్ ఏడీ గారు ఆఫీస్ కావాలని కూడా మనం ఎన్నోసార్లు పోరాడాము. అంటే మనం కూడా రైబాబు గారు కానీ అటు రామన్ గారు కానీ ఎన్నో విధాలుగా ఇవన్నీ చేశారు. ఎవరికి వారు తగిన రీతిలో చేశారు. దీని ఫలితంగా మళ్ళీ ఇలా కాదు మనం అందరం కలిసి ఎంపీ గారి దగ్గరికి వెళ్తాప్పుడు ఎంపీ గారి పేరు జీవన్ నరసింహ గారు ఆయన దగ్గరికి వెళ్తాడు. నేను ఒకటే చెప్పాను, మీరు ఎలాగా ఇంత కాదు మీరంతా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక ఫెడరేషన్ కోఆర్డినేషన్ ఉంటే నేనేం చేయగలను అన్నారు. దాని ఫలితంగా మనం అలా కోఆర్డినేషన్ కలిపి పెట్టాం. దానికి నాయకులుగా ఎవరు రామన్ గారు, మౌలాలి గారు, కొంతమంది ఉన్నారు. నన్ను కూడా మన ఎంఎస్ నుంచి ఇది ప్రస్తుతం వస్తుంది మరి కో కోఆర్డినేటర్ సపోర్ట్ చేసి పంపించారు. అది అలాగా జరుగుతుంది కానీ పేరుతో ఉంది కానీ చూసాక ఐబాబు గారు చేస్తున్నారు. రామన్ గారు ఆయన చేసినట్టు ఆయన అరుణ్ గారు ఆయన తెలియజేస్తున్నారు. మరి ఎవరికి వారికి చేశారు, ఎవరిని మనం సపోర్ట్ చేయగలరు కలిసే పనిచేశారు కనుక మనం సీటెక్కి ఒకటి వెళ్ళారు. కానీ మరి పిలిచి వచ్చిన వచ్చి మన అన్ని చూసిన తర్వాత ఆయన నాకు నచ్చ చెప్పిన తర్వాత నేను సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత నేను ముందుకు వెళ్ళకూడదని తీర్మానించుకున్నాను. సో ఆ విధంగా పులి సత్యనారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే ఎవరు కూడా మన
సంఘంలో ఎవరు కాదు, ఎవరు చేసి పని ఎలా చేస్తాం. లక్ష్మణ గారు చేసి పని ఆయన చేస్తున్నారు. ఇప్పుడు మరి ఈ రోజు ఇంత కార్యక్రమం జరిగిందంటే ఆయన ముందుగా వచ్చి అన్నీ చేసి తోటమాలీలు అన్నీ చేసి టెంట్లేసి అన్నీ చేసి మరి ఇంత కార్యక్రమం జరిగిందంటే లక్ష్మణరావు గారికి ధన్యవాదాలు తెలియజేయాలండి. మరి నేను కూడా ఆలస్యం వచ్చింది. ఎందుకంటే కారణం ఏంటంటే మీకు అందరికీ తెలిసి మా అమ్మాయి చనిపోవడం నేను కొంచెం మైండ్ అందజేసి మీకు ఫోన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి సెక్రటరీ రిపోర్ట్. ఎవరైనా మర్చిపోయినట్లయితే మనం జ్ఞాపకం చేయాలి. మరి చక్కగా 3 సంవత్సరాలు మనం వివిధ యూనియన్లో ఉండేవాళ్ళు. ఏఐడిపిలో ఉన్నారు, బిఎంఎస్లో ఉన్నారు, అలాగే మరి ఐఎన్టీసీలో ఉన్నారు, క్లర్కల్ అసోసియేషన్ అన్నీ కలిసి ఈరోజు మనం ఒక సంఘటనగా ఎంఎస్ ఆల్ క్యాడర్ పర్సనల్స్ అసోసియేషన్ ఒకటే చెప్తున్నాను, మనకెక్కడ ఉన్నంత స్వేచ్ఛ కానీ గౌరవం కానీ మిగతా పెన్షన్ అసోసియేషన్ ఉండదండి. అదే నేను గుమస్తాను అయింది పెన్షన్ అసోసియేషన్ ఉన్నాను అనుకోండి, అక్కడ జీ ర్యాంక్ కూడా కానీ ఏజీ ర్యాంక్ సారీ ఏమనుకోవద్దు, ఏజీలకు కానీ అక్కడ హై లెవెల్ ఉన్న వాళ్ళకి సిడబ్ల్యూ ర్యాంకులు ఎస్పీ ర్యాంకులు నేను నమస్కారం పెట్టుకొని తిరగాలి. వాళ్ళ ముందు నేను కూర్చోలేను కూడా, మాది వైట్ కాలర్ జాబ్ మాది, అలా ఉంటుంది అనమాట. అదే మన ఇండస్ట్రీలో నుంచి వచ్చిన ఆల్ క్యాడర్ పెన్షన్ అయితే అందరికీ గౌరవం ఉంది, అందరితో కలిసి కూర్చుంటాం, అందరితో మాట్లాడతాం, ఒకళ్ళు అనుకున్నా తిట్టుకున్నా మళ్ళీ కలిసిపోతాం. అందుకని మీరు ఎవరన్నా ఇంకా అసోసియేషన్లో ఉన్నట్లయితే కొత్తగా జాయిన్ అవ్వాలి. ఏ క్యాడర్ అయినా సరే, క్లరికల్ క్యాడర్ అయినా కూడా పర్వాలేదు, జేఈ క్యాడర్ అయినా పర్లేదు, జేఈ క్యాడర్ వచ్చి వాళ్ళు ఎంఎస్ ఆల్ క్యాడర్ పెన్షన్ అసోసియేషన్ జాయిన్ అవ్వమని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆ విధంగా మరి నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. జై భారత్. నమస్కారం అండి. ఏదైతే మనం ప్రతి 2 నెలలకు ఒకసారి కార్యవర్గ మీటింగ్లో జమా ఖర్చులు చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా గత నెల జమా ఖర్చులు కూడా చెప్పేసి వార్షిక జమా ఖర్చులు ఒకసారి మళ్ళీ చెప్పడం జరుగుతుందండి. అక్టోబర్ 10కి ఓపెనింగ్ బ్యాలెన్స్ 3650 రూపాయలండి. మనం ఎంఎస్ డిపార్ట్మెంట్లో ఏదో ఒక మన యూనియన్ మీటింగ్కో లేకపోతే ఒక సొసైటీ మీటింగ్కో వచ్చినట్టుగా ఉంది తప్పించి ఇంకా అంత వాతావరణం అలాగా వచ్చింది. అందరికీ పేరున మీ అందరికీ ధన్యవాదాలండి. ఎందుకంటే మేము ఒక ఆలోచన చేసి పిలిపించినందుకు మీరు ఎంత రెస్పాండ్ అయ్యి వచ్చినందుకు చాలా మంది ఇప్పుడు 15 వారం రోజుల నుంచి అందరూ ఫోన్ చేసి మా పేరు రాయండి, ఇదిగో డబ్బులు పంపిస్తాం, మా పేరు రాసేయండి, ఇదిగో డబ్బులు పంపిస్తున్నాం అని చెప్పి అన్నారు. ఇప్పటికి కూడా కొంతమంది ఇంకా ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు. అందరూ డెలిగేట్ ప్రకటించండి, ఇవ్వండి. అలాగే డొనేషన్స్ ఎవరైనా ఇవ్వాలని ఉత్సాహం ఉంటే డొనేషన్ కూడా ప్రకటించండి, రాస్తాం. అలాగే భోజనాలు అయిన తర్వాతను గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఎవ్వరు తొందరపడగా అందరికీ గిఫ్ట్ ఉంటుంది. గిఫ్ట్ తీసుకునే వెళ్ళాలి, అందరూ గిఫ్ట్ తీసుకునే వెళ్ళాలి. మీ ఎవరైతే డెలిగేషన్ సుమారుగా 1,35,000 రూపాయలు సభ్యత్వం ద్వారా మనకు వచ్చింది. మన అసోసియేషన్కి 1,35,000 రూపాయలు. ఇప్పటి వరకు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో 1,00,000 రూపాయలు ఉంది. సేవింగ్ అకౌంట్ లో 23,000 రూపాయలు ఉంది. అలాగే ఇప్పుడు ఆయన క్యాష్ ఆన్ హ్యాండ్ ఒక 3,000 రూపాయలు ఉన్నట్టుగా ఆయన ఇప్పుడు అనౌన్స్ చేశారు. అంటే 1,26,000 రూపాయలు సేఫ్ గా ఉన్నాయి మన డబ్బులు. అంటే ఈ 3 సంవత్సరాల కాలంలో జరిపిన కార్యక్రమాలు అన్ని కూడా సభ్యుల సహాయ సహకారాలతో మాత్రమే జరిగాయి. మన శాశ్వత సభ్యత్వం తప్ప ఏం పెద్దగా మన సభ్యుల తాలూకా డొనేషన్ రూపంలో కానీ డెలిగేట్ రూపంలో కానీ ఏదైతే ఫండ్ ఇచ్చారో ఆ ఫండ్ తోటే ఈ 4 సంవత్సరాలు 4 మీటింగ్లు, పెద్ద మీటింగ్లు కానీ చిన్న మీటింగ్లు కానీ కరెస్పాండెన్స్ కానీ లేకపోతే అసోసియేషన్ సంబంధించిన ఖర్చులు కానీ జరిగాయి. అది చాలా శుభ పరిణామం. అంటే లాంగ్ లీవ్ ఉండడానికి ఒక ఫౌండేషన్ మనం వేసాం. గత అనేక సంవత్సరాలు అసోసియేషన్ ఇంత హెల్తీగా నడవాలని చెప్పి మనం ఒక బలమైన పునాది వేసాం. రానున్న రోజుల్లో ఎవరు వచ్చినా ఈ అసోసియేషన్ లో చక్కగా ఈ కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి మీరందరూ ఇంత సహాయ సహకారాలు ఇచ్చినందుకు, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నందుకు ఏదో ఆడిటర్ గా నేను గర్వపడుతున్నాను. క్యాషియర్ గా చేసిన లక్ష్మణరావు మంచి కార్యక్రమాలు చేసినందుకు వారిని అభినందిస్తూ ఈ సమావేశంలో వారికి అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఎవరైతే ఎంఈఎస్లో అనేక సంవత్సరాలుగా సర్వీస్ చేస్తూ సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అందరినీ కలిపే ఆలోచనలో ఈ రిటైర్డ్ పర్సన్స్ యొక్క అసోసియేషన్ ఫామ్ చేయడం, వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం, ఇటువంటి కార్యక్రమాల్లో మన ముందుండి విజయప్రసాద్ గారు అదేవిధంగా ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా నడుస్తుంది ఈ కార్యక్రమం. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఏదైతే కార్మికులందరూ కూడా
ఐక్యంగా ఉంటారో సాధించలేదంటూ ఏమి ఉండదు అనేది మనకందరికీ తెలిసిన నిదర్శనం. ఎందుకంటే 77, 78లో మనం నేవల్ డాక్యార్డ్లో పనిచేసేటప్పుడు అక్కడ ఏదైతే నేవల్ డాక్యార్డ్లో పనిచేసి తీసివేయబడిన చాలామంది కార్మికుల్ని మరలా ఉద్యోగాలు ఇప్పించడం కోసం అనేక మంది కలిసి పోరాటం చేయడం వల్ల అనేక మంది ఉద్యోగాలు రావడం జరిగింది. కాబట్టి అంటే ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలమనే దృక్పథం ఆవేళ నుండి మనకి ఇప్పటి వరకు ఏర్పడింది. నేను 1993లో జాయిన్ అవ్వడం జరిగింది ఎంబీఎస్లో. 1993లో నేను జాయిన్ అయ్యాను. అలాగే 2016లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని బయటకు వచ్చాను. నాకు అప్పటిదాకా నేను బయట పనిచేయడం కోసం కార్మికులందరూ కూడా నాకు చాలా సహకారం చేశారు. ఎందుకంటే ఒక కార్మికుడిగా ఉద్యోగం చేస్తూ మరి కార్మిక లోకంలోనే పనిచేయాలి, కానీ బయట పనిచేయడానికి అవకాశం లేదు. అందులో డిఫెన్స్ ఎంప్లాయీ అయినా సరే మీరు పనిచేయండి, పర్లేదు, మేము అందరం ఉన్నాం మీకు అని 2 సార్లు బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీ జరిగినా కూడా మన వాళ్ళందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు కూడా ఎవరైతే కార్మిక నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అయితే నాకు తెలిసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే సీజీహెచ్ఎస్ కూడా నాకు తెలిసి మన నాయకులందరూ కూడా ఆ రోజు హైదరాబాద్ వెళ్ళాలి, అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సీజీహెచ్ఎస్ని విశాఖపట్నం తీసుకురావడంలో మన నాయకులందరూ ఆ రోజున్న ఎంపీ హరిబాబు గారు గట్టిగా ప్రయత్నించారు. అప్పుడు కేపీ నడ్డా గారు హెల్త్ మినిస్టర్, ఆయన కూడా మన సహాయ సహకారాలన్నీ సీజీహెచ్ఎస్ కావడం జరిగింది. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, ఏదైతే ఉందో మన కార్మికులు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో ఏ సమస్య ఉన్నా కూడా మీరు అందరూ ప్రయత్నం చేస్తే నా వంతు సహాయం కూడా అందించడం కోసం ప్రయత్నం చేస్తాను. కాబట్టి మనం ఏ కార్యక్రమాలకు నన్ను పిలిచినా కూడా నేను రావడానికి సిద్ధంగా ఉన్నానని మీకు అందరూ తెలియజేస్తూ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు. మన కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే డిపెండెంట్స్ ఉన్నారో, డిపెండెంట్స్ అంటే ఎవరు వస్తారు? పెన్షనరు, ఫ్యామిలీ పెన్షనర్. ఫ్యామిలీ పెన్షనర్ ఇస్ నాట్ ఏ డిపెండెంట్, మన స్పౌజ్ అనమాట. డిపెండెంట్స్ అంటే ఎవరు వస్తారు? పిల్లలు వస్తారు. పెళ్ళైనా అవ్వకపోయినా పిల్లలు డిపెండెంట్స్ కింద లెక్క. తల్లిదండ్రులు లెక్క, విడో సిస్టర్స్ లెక్క డిపెండెంట్స్ అంటే. ఈ మధ్యకాలంలో వచ్చిన ఆర్డర్ ఏంటంటే, మనం చాలా పాత తరం అటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్నాం. మనకి కర్మ విధిరాత వచ్చి మన పిల్లలు అంటే ఆడపిల్లలు ఇంటికి రావచ్చు, భర్తను పోయి అలానే డివోర్స్ తీసుకున్నాం, ఇంటికి వస్తే వాళ్ళు కూడా మనకి డిపెండెంట్సే వస్తారు. వాళ్ళ పిల్లలు కూడా, డాటర్ తాలూకు పిల్లలు కూడా మనకి డిపెండెంట్సే వస్తారు, అంటే గ్రాండ్ చిల్డ్రన్. వీళ్ళందరినీ మీరు సర్వీస్ రికార్డ్స్లో ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ దీని మీద జీవో కూడా వచ్చింది. ఈ సర్వీస్ రికార్డులో వచ్చిందండి, మాట్లాడాం. Q1 హాస్పిటల్లో నెంబర్ ఇవ్వండి, డేటు నెంబరు, మీ బెనిఫిషియరీ కార్డు నాకు వాట్సాప్లో పెట్టండి. నేను మొత్తం ఈ మధ్య దాదాపు ఎడిషనల్ డైరెక్టర్ ఆఫీస్లో నెల నుంచి ఏ కార్డు రెన్యూల్ అవ్వలేదు, కొత్త కార్డు ఇష్యూ చేయబడలేదు, రివిజన్ ఆఫ్ వార్డ్ ఎంటైన్మెంట్ కూడా కన్సిడర్ చేయలేదు. అయితే 1 year ప్యాకెట్ మరోసారి పెట్టండి, చెప్పండి. కాదు, నేను రేపు 24వ తారీఖు హైదరాబాద్ వెళ్తున్నాను, 24 అక్కడికి వెళ్తున్నాను. మీరు నాకు అందజేస్తే పర్సనల్గా అందజేయండి. వచ్చినాయి కదా, మీరు ఒకసారి అప్లై చేయండి, మరొకసారి ఫోటోస్తో పెట్టి అప్లై చేయండి. లేదు నాకు నేను ఉండేది కోరమనపాలెం, ఇలా వస్తుంటాను, నాకు ఇచ్చిన పర్లేదు. అయితే కార్డు డౌన్లోడ్ చేసుకోండి, అయిపోతుంది. డౌన్లోడ్ అవ్వకపోతే నాకు ఫోన్ చేసి చెప్పండి, నేను అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్. అంటే వెరిఫికేషన్ చేయకపోతే ఇప్పుడు క్లార్క్ ఇస్తాడు, శాంక్షన్ చేస్తాడు, కానీ వెరిఫికేషన్ ఏవో చేయాలి. ఏవో వెరిఫికేషన్ చేయలేదనుకోండి, మీ కార్డు మెసేజ్ వస్తుంది కానీ డౌన్లోడ్ అవుతాం. అది మీరు నాకు చెప్పండి, నేను డౌన్లోడ్ వెరిఫికేషన్ చేయిస్తాను. ప్రాబ్లం ఏంటి? మొత్తం 2 రోజులు 2 లిస్టు పెట్టి, ఇంకో లిస్టు కూడా ఉంది లేడీ గారికి. బాబు ఇవన్నీ పెండింగ్ ఉండిపోయి నాకు తెలిసినవి ఇంకా అన్నీ ఉంటాయి అంటే ఒక క్లాస్ నేను వేస్తున్నాను. చెప్పండి సార్, ఏమంటారు కదా? రైట్ కూడా ఇద్దరు పెట్టుకునే ఉన్నాం. వాళ్ళని ఇప్పుడు ఈ కొత్త కమిటీలో ఆ పోస్టులు మనం అవాల్సి చేయడం జరిగింది, వ్యక్తులను అవాల్సి చేయలేదు, పోస్టులు మాత్రం అవాల్సి చేయడం జరిగింది. కారణం ఏంటంటే
మనకున్న బయలాలో ఉన్న ఇబ్బందులు పెట్టి మన అసోసియేషన్ రిజిస్ట్రేషన్ టైంలో మన బయలాలో ఏవైతే పొందుపరుచుకున్నామో ఆ పోస్టులు మాత్రం మనం పెట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా కొద్దిగా సౌహృదయంతో మన్నించాలి. మన అసోసియేషన్ అధ్యక్షులుగా ఇప్పటివరకు వ్యవహరిస్తున్న సిహెచ్ విజయప్రసాద్ గారిని మరలా అధ్యక్షులుగా కొనసాగాలని చెప్పి అలాగే కార్యనిర్వాహక అధ్యక్షులు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కె లోకరాజు గారు అందరూ ఆయన బాక్స్ అంటారు. కె లోకరాజు గారు ఆయన చెప్పి మనం పెట్టడం జరిగింది. అలాగే వైస్ ప్రెసిడెంట్స్ గా మనకు యనమండుగురిని మనం పెట్టుకోవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా సిహెచ్ఏ మోహన్ బాబు గారిని వైస్ ప్రెసిడెంట్ గా పెట్టడం జరుగుతుంది. అలాగే శ్రీ కె ఆదినారాయణమూర్తి గారు ఇప్పుడు ఆయన ఫిక్స్డ్ టైం పెట్టుకోవడం జరిగింది. అలాగే శ్రీ ఎం కనకారావు గారిని వైస్ ప్రెసిడెంట్ గా కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అందరికీ పరిచయం అవ్వాలి. అలాగే శ్రీ చిన్నమనాయుడు గారు చిన్నమనాయుడు గారు జీగా పనిచేశారు. ఆయన వైస్ ప్రెసిడెంట్ గా ఉంటారు. అలాగే శ్రీ పిటి రెడ్డి గారు వేదిక మీద ఉన్నారు. ఆయన కూడా వైస్ ప్రెసిడెంట్. అలాగే శ్రీ ఏఎస్ శివరావు గారు మన ఎక్స్పర్ట్ ఫోటోగ్రాఫర్. ఆయన ఎక్కడున్నారంటే శివరావు గారు వచ్చి చూపించాలి అందరి విషయాలు. అలాగే శ్రీ గద్దె రాధాకృష్ణ గారు ఒక వైస్ ప్రెసిడెంట్ గా ఉంటారు. అలాగే శ్రీ జి రఘునాథ్ గారు మన గతంలో కూడా ఆయన వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఆయన చాలా స్పర్శ సమస్యలు కానీ సిహెచ్ఏ సమస్యలు కానీ ఆయన చూస్తూ ఉంటారు. ఆయన కంప్యూటర్ వర్క్ బాగా తెలుసు, కానీ ఆయన ఇల్లు కదలటం లేదు అనారోగ్య కారణంగా. కానీ ఆయన ఉంచాలి, ఆంధ్రానిగా ఉంచాలని చెప్పి వైస్ ప్రెసిడెంట్ గా జి రఘునాథ్ గారిని కూడా ఈ యనమండుగురు వైస్ ప్రెసిడెంట్లు కూడా మనం కార్యవర్గం సెక్రటరీగా ఉండాలని చెప్పి సెక్రటరీగా ఉండాలని చెప్పి ఆయన ప్రభుత్వం సెక్రటరీగా సత్యనారాయణ అంటాం పి సత్యనారాయణ గారు. వాళ్ళకి ఏవైతే డిపార్ట్మెంట్ పరంగా వస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి చూడటం కోసం శ్రీ పి సత్యనారాయణ గారిని ఆర్గనైజ్ సెక్రటరీగా పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా దేనికైనా ధనం అవసరం ట్రెజరర్ గా శ్రీ జి ఆనంద వెంకటేశ్వర్లు గారు ముందుకు రావాలి. చాలా ఏం చూడలేదు, అందరూ కనిపించారు. ఆనంద వెంకటేశ్వర్లు గారు ఉండాలని చెప్పి ఆయన పెట్టడం జరుగుతుంది. అలాగే ఒక 5 జాయింట్ సెక్రటరీస్ కూడా పెట్టాలని చెప్పి పి హనుమంతరావు గారు మన వచ్చారు. ఆయన మనకి. అలాగే సమస్యలు ఏమంటే మాట్లాడుకుందాం. సిహెచ్సి సత్యనారాయణ గారు ఏఈగా పనిచేశారు వారు, ఆయన ఒక జాయింట్ సెక్రటరీగా ఉంటారు. అలాగే ఎస్ కృష్ణరాజు గారు వచ్చారు, ఎక్కడ ఉన్నారు? కృష్ణరాజు గారు జాయింట్ సెక్రటరీగా ఉంటారు. అలాగే గ్లోరీ ఆనంద్ గారు జాయింట్ సెక్రటరీగా ఉంటారు. ఆనంద్ గారు ఎక్కడ ఉన్నారంటే ఎక్కడ ఉన్నారు? శ్రీ ఆర్వి రమణ గారు ఆయన ఒక జాయింట్ సెక్రటరీ ఉంటారు. 5 జాయింట్ సెక్రటరీలు. అలాగే అడ్వైజర్స్ గా ఒక 5 పెట్టుకోవడం జరుగుతుంది. శ్రీ ఎన్ఈఎన్ రాజు గారు మన ఇది వన్ ఆఫ్ ద ఫౌండర్ అయినా. అలాగే శ్రీ కె సత్యనారాయణ గారు ఇప్పటి వరకు ఆనరబుల్ ప్రెసిడెంట్ గా ఉండేవారు. 3 సంవత్సరాలు అయిందండి. 270 మంది మెంబర్షిప్ ఇప్పుడు మనకు వచ్చిందండి. అదండి విషయం. అలాగే ఎప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి 2 జనరల్ బాడీలు మనం చేయడం జరిగింది. 2 జనరల్ బాడీల్లో కూడా డెలిగేషన్ ఫీజు 100 రూపాయలు మనం కలెక్ట్ చేసుకొని ఏదో జరిపాము అనిపించుకున్నట్టు జరిపించాము. ఈసారి మాత్రం కొంచెం వెరైటీగా సభ్యులు మాత్రం చాలా రెస్పాండ్ అయ్యారండి, చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. పిలిపించిన మీదట డొనేషన్స్ బాగా వచ్చాయి. అలాగే మరి డెలిగేషన్స్ కూడా బాగానే వచ్చారు. డబ్బులు 100 రూపాయలు ఇచ్చారు. ఇక్కడ ఏదో భోజనం పెట్టాము, ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఏదో గిఫ్ట్ ఇస్తాం అంటే ఒక వెరైటీగా ఉంటుంది, ఒక గిఫ్ట్ పెడదాం. ఎప్పుడు డబ్బులు తీసుకోవడమే కానీ మనం ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, జ్ఞాపకం ఉండట్లేదు అన్న ఆలోచన మేము ఆలోచించామండి. ఆలోచించిన దాని మీద ఒక గిఫ్ట్ పెడదామని చెప్పి ప్లాన్ చేసాం. వెంటనే సత్యనారాయణ గారికి సత్యరావు గారికి మాట్లాడి సంప్రదించాం, మన వాళ్ళకి అందరికి సంప్రదిస్తే బాగానే ఉంది, ఆలోచన బాగుంది, పెట్టండి అన్నారు. 110 రూపాయలు అండి గిఫ్ట్, 110 రూపాయలు గిఫ్ట్. మరి భోజనం ఇవన్నీ కాదు, ఇవన్నీ వాటికేండి. ఇప్పుడు ఇక్కడ ఇంచుమించు 100 మంది ఉన్నారండి. మనం ఎంత ఖర్చు పెట్టినా ఈ 100 మంది ఇక్కడ మనం చూడలేమండి. నమస్కారం అండి. ఏదైతే మనం ప్రతి 2 నెలలకు ఒకసారి
కార్యవర్గ మీటింగ్లో జమ ఖర్చులు చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా గత నెల జమ ఖర్చులు కూడా చెప్పేసి వార్షిక జమ ఖర్చులు ఒకసారి మళ్ళీ చెప్పడం జరుగుతుందండి. అక్టోబర్ 10కి ఓపెనింగ్ బ్యాలెన్స్ 3,650 రూపాయలండి.